హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజొచ్చేసి హ్మ్, పెద్ద పెద్ద నగలు మనం కొనాలంటే ఇప్పుడున్న రేట్ ప్రకారం అయితే మనం మధ్యతరగతి వాళ్ళమొచ్చేసి తీసుకోవడం చాలా కష్టం కదా! అలా కాకుండా మీరు ఈ చిన్న చిట్కా యూజ్ చేసి మీరు ఎంత పెద్ద నగలైనా సరే మీరు ఈజీగా కొనవచ్చు. మనం చిన్న చిన్న వస్తువులు అంటే చిన్న చిన్న బంగారు వస్తువులు అంటే కమ్మలు, చిన్న చిన్న రింగ్స్ అవి కొనడం అనేది చాలా తేలిక. కానీ పెద్ద నగలు కొనాలంటే మాత్రం చాలా కష్టం కదా! అలాగే 22 క్యారెట్ అలాగే 24 క్యారెట్ ఏది తీసుకుంటే బెస్ట్ అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ముఖ్యంగా మధ్యతరగతి ఆడవాళ్ళకు యూజ్ అయ్యే టిప్స్ అన్నీ నా ఛానల్‌లో ఉంటాయి. ఇప్పుడు బంగారు రేట్ అనేది చాలా పెరుగుతుంది కదా! ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కొనాలా వద్దా అని కూడా చాలామంది ఆలోచిస్తుంటారు. ఎప్పుడైనా కానీ బంగారు రేట్ అనేది పెరుగుతూనే ఉంటుందండి. తగ్గడం అనేది తగ్గదు. ఒకవేళ తగ్గినా 100, 200 కంటే అంతకు మించి తగ్గదండి. ఏదైనా బంగారు రేట్ అనేది పెరగడం మాత్రమే కానీ తగ్గడం అంటూ ఉండదు. ఒకవేళ తగ్గినా కూడా 100, 200 మాత్రమే తగ్గుతుందండి. చాలామంది బంగారం పెరుగుతుంది కదా! ఇప్పుడు ఎందుకు మనం తగ్గినప్పుడు కొందాం అనుకుంటారు. కానీ ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటుంది. తగ్గినప్పుడు మన దగ్గర అనేది డబ్బులు ఉండదండి. మన ఇంట్లో ఖర్చులు అనేది ఆటోమేటిక్‌గా వస్తూనే ఉంటాయి. కాబట్టి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు 1 గ్రామ్ కానీ, హాఫ్ గ్రామ్ కానీ కూడా ఇప్పుడు షాపులలో అమ్ముతున్నారు కదా! అలా అయినా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒకటేసారి పోయి ఒక తులం, 2 తులాలు అంటే కొనాలంటే మన దగ్గర అంత డబ్బు ఉండదు కదా! ఒకవేళ అంత డబ్బు ఉంటే మీరు ఈజీగా కొనండి. లేదు మేము చిన్న చిన్నగా సేవింగ్ చేసుకుంటూ కొనాలి పెద్ద పెద్ద వస్తువులకు అనుకుంటే కన్నా ఈ సేవింగ్ మెథడ్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అదేంటో మీకు వీడియో చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో చివరి వరకు చూస్తేనే ఈజీగా అర్థమవుతుంది. వీడియో చివరి వరకు చూసి మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే నాకు ఈజీగా అర్థమవుతుంది. మీకు నేను చెప్పే విధానం నచ్చుతుంది. అలాగే వీడియోలో కంటెంట్ కూడా నచ్చుతుందనేది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటే గన. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. నేను వీడియోలు కూడా చేయడానికి కూడా ట్రై చేస్తాను. మీకేమైనా వీడియోస్ కావాలంటే కూడా. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు మీకంటూ ఏ వస్తువు కావాలనేది మీకు ఒక ఐడియా అంటూ ఉండాలండి. అది ఏదైనా కానీ మీరు ఒక నెక్లెసా, లాంగ్ చైనా లేకపోతే వడ్డానం, వంకీలు అది మీరు ఏ వస్తువు కొనాలని మీకు ఒక ప్లాన్ ఉండాలి. ఎందుకంటే ఏ ప్లాన్ లేకుండా మనము సేవింగ్ చేయాలి అంటే అది సక్సెస్ అనేది కాదండి. కాబట్టి మీకు ఏ వస్తువు కావాలనేది ఒక టార్గెట్ అనేది కంపల్సరీ పెట్టేసుకోవాలి. అలాగే ఎంత వెయిట్‌లో కావాలి అనేది కూడా మీరు అది మొత్తం ఒక పేపర్‌లో రాసి పెట్టుకోండి. అంటే ఒక బుక్ ఉంటుంది కదా! డైరీ లాంటిది దాంట్లలో మీరు రాసి పెట్టుకోండి. మీకు ఎంత ఇప్పుడైతే మాకు కంపల్సరీ ఒక చిన్న నోట్ ప్యాడ్ లాంటిదైనా కానీ మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత గోల్డ్ కొనాలనుకుంటున్నారు? ఏది కొనాలనుకుంటున్నారు? అంటే నెక్లెసా, లాంగ్ చైన్ అది ఏదైనా కానీ ఎంత వెయిట్‌లో కొనాలనుకుంటున్నారు? ఎన్ని ఇయర్స్‌కి? అంటే అంటే 1 ఇయర్‌కా, 6 మంత్స్‌కా అనేది మీరు సేవింగ్ చేసే మెథడ్‌ని బట్టి ఉంటుందండి. అంటే మీరు ఎంత సేవింగ్ చేయగలరు ప్రతి నెల అనేది దాన్ని బట్టి మీరు లెక్క ఏసుకోవాలి. అలాగే మీరు ప్రతి నెల ఎంత సేవ్ చేస్తారనేది కూడా మీకు ఒక ఐడియా ఉండాలండి. మీరు ఇలా సేవింగ్ చేసి ఇలా గోల్డ్ కాయిన్స్ తీసుకోవడం వల్ల మీరు చిన్న చిన్న కాయిన్స్ అండి. ఇప్పుడు ఒక కాయిన్ తీసుకోవచ్చు. మీరు ఇలా గోల్డ్ కాయిన్స్ తీసుకోవచ్చండి. ఇది ఒక 5 గ్రామ్స్ ఇది కూడా 5 అబోవ్ ఉంటుంది. ఇలా బిస్కెట్స్ అనేది తీసుకోవచ్చు. కాయిన్స్ అయినా తీసుకోవచ్చు. మీరు నెలకు 1 గ్రామ్ కొనగలరా? 2 గ్రామ్స్ కొనగలరా? అనేది అది మీ బడ్జెట్‌ని బట్టి ఉంటుంది. మీరు ఎంత సేవ్ చేయగలరు అనేది. ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారం అయితే 11,000 పైగానే ఉంది కాబట్టి మీరు ఎన్ని ఇయర్స్‌కి కొనగలరు అనేది మీరు టార్గెట్ పెట్టుకోండి. ఎప్పటికైనా టార్గెట్ పెట్టుకున్నారనుకోండి మీరు ఈజీగా కొనగలరు. ఇంగా రేట్ పెరుగుతుంది కదా! మనం కొనలేమని ఎప్పుడూ అనుకోవద్దండి. మనము ఇప్పుడున్న పరిస్థితులలో అయితే ఎంతో కొంత మనకు అవసరం ఉన్నా లేకపోయినా గానీ గోల్డ్ అనేది కొని పెట్టేసుకున్నామనుకోండి. దాని ద్వారా మనకు రేపొద్దున అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు నెక్లెస్ చేపించుకుంటే ఇంకా బెస్టే కదా! అంటే మీకేదైనా యూజ్ ఉంది అనుకుంటే గన. మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు. ఇప్పుడు 22 క్యారెట్స్ అలాగే 24 క్యారెట్స్ కూడా ఉంటాయండి. దీంట్లో మనకు 22 కాయిన్స్ కూడా ఉంటాయండి. మీరు అక్కడ రేటుని బట్టి ఉంటుంది. 22 కాయిన్స్ కూడా ఉంటాయి. అలాగే 24 అయితే ప్యూరిటీ అండి. బిస్కెట్ అయితే ఇంకా మనకు బిస్కెట్‌కి, కాయిన్స్‌కి తేడా అంతే. బిస్కెట్ అయితే ఒక కొంచెం అమౌంట్ తక్కువ ఉంటుంది. కాయిన్‌కి కొంచెం జీఎస్టీ అవన్నీ కలిపి కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంతే తేడా ఉంటుంది.
బిస్కెట్ అండి. ఈ బిస్కెట్ వచ్చేసి మనకి ఎన్ని గ్రాములలో కావాలంటే అన్ని గ్రాములు కట్ చేసి ఇస్తారు వాళ్ళు. కానీ ఎక్కువ గ్రామ్స్‌లో కట్ చేపించుకోవడం బెస్ట్ అండి. లేకపోతే చిన్న చిన్న ముక్కలొస్తాయి. అవి మనము ఎక్కడంటే అక్కడ పెట్టేసుకున్నా కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒక చిన్న జిప్‌లాక్ కవర్ ఉంటుంది కదా! అట్లాంటి కవర్స్‌లో పెట్టుకోవాలి. లేదు మీరు ఇలా 24 క్యారెట్ గోల్డ్ కాయిన్ లేకపోతే ఇదిగోండి గోల్డ్ కాయిన్ అయినా తీసుకోండి, బిస్కెట్ అయినా తీసుకోండి. వీటి ఎక్స్‌చేంజ్ ఎలాగా అని మీకు ఆహ్, వీటి ఎక్స్‌చేంజ్ ఎలాగా అంటే ఇప్పుడు మనకు ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో మనం ఈ బిస్కెట్ ఉంటుంది కదా! ఈ బిస్కెట్ తీసుకొని పోయి ఇది ఎంత వెయిట్ ఉందో దానికి తగ్గట్టు ఈరోజు ఎంత రేట్ ఉందో అదే రేటే ఇస్తారండి. ఎందుకంటే మనకు దీంట్లో ఎక్కడ వేస్టేజ్ అనేది తీసేయరు. ఒకవేళ తీసేస్తే మాక్సిమం ఒక 500 అలా తీసేయచ్చు. అంతకుమించి అయితే ఎక్కువ అమౌంట్ అనేది తీసుకోరు. మీరు ఒకవేళ అదే షాప్‌లో ఒక వస్తువు తీసుకోవాలనుకున్నారనుకోండి. ఆ షాప్‌లో మీకు ఏదైనా నచ్చింది. ఆ ఒక వస్తువు తీసుకోవడం మీకు మోడల్ నచ్చి గ్రామ్స్ అంతా మీకు ఓకే సెట్ అయిందనుకున్నారనుకోండి. మీరిప్పుడు ఇదొక 5 గ్రామ్స్ ఉంది. మీకు కూడా ఒక 5 గ్రామ్స్‌లో ఏదైనా నచ్చిందనుకోండి. ఇది 5 గ్రామ్స్ ఇచ్చేసి వాళ్ళ దగ్గరున్న 5 గ్రామ్స్ తీసుకోవడానికి కుదరదండి. ఎందుకు అంటే మనది ఎక్కువ రేట్ ఉంటుంది. ఎందుకంటే ఇది బిస్కెట్ కాబట్టి. ఇది 24 క్యారెట్. మనం తీసుకునే వస్తువు 22 క్యారెట్ కాబట్టండి. మనం 24 క్యారెట్ ఇచ్చి మనం 22 క్యారెట్ తీసుకుంటే మనకే నష్టం ఉంటుంది. వాళ్ళకైతే లాభమే ఉంటుంది గదా! కాబట్టి దీన్ని మనం ఈరోజు రేటు ఎంతుందో అంటే 5 గ్రామ్స్‌కొచ్చేసి గ్రామ్ 11,000 లెక్క అట్లా లెక్కేసి వాళ్ళు అమౌంట్ అనేది ఇస్తారు. మనము 22 క్యారెట్ తీసుకుంటాం కదా! అది ఆ 22 క్యారెట్ కూడా అమౌంట్ లెక్క చేసి దాంట్లో నుంచి మన అమౌంట్‌ని మైనస్ చేసి ఇస్తారు. అంతేకానీ మనం ఇప్పుడు ఇది 5 గ్రామ్స్ ఉంది కదా! మనం ఇదే ఇది బిస్కెట్ ఇచ్చేసి మనం 5 గ్రామ్స్ తీసుకుందామంటే మనమే నష్టపోతాం. కొంచెం చూసుకొని తీసుకోండి. మీరు ఒకసారి ప్లాన్ చేసుకోండి ఎన్ని సంవత్సరాలకి తీసుకోవాలని. 2 ఇయర్స్ అనుకోండి. ఒకవేళ 3 ఇయర్సో, ఆ 3 ఇయర్స్ చిన్న చిన్న వస్తువులు కొనొద్దండి. ఎందుకంటే బర్త్‌డేస్‌కు అలాంటి టైంలో కూడా సేవింగ్ చేసుకుంటూ మీరు ప్రతి నెల మీకు ఎంత అమౌంట్ కావాలి, ఎంత వెయిట్‌లో అంటే ఒక వస్తువు ఏది కావాలనేది ఒక డైరీలో రాసి పెట్టుకోవాలండి. అలాగే బిల్ పేపర్స్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలాగే మీరు ఏ షాప్‌లో తీసుకుంటారో ఆ షాప్‌లో వాళ్ళకి కూడా చెప్పండి ఒకసారి. మేము ఇక్కడే మీకు ఎక్స్‌చేంజ్ చేసి ఏదైనా వస్తువు తీసుకుంటాం అనే ఉద్దేశంతో కూడా తీసుకోండి అని కూడా వాళ్ళకు చెప్పాలి. చెప్పినాక ఒకవేళ మీరు అక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి. లేకపోతే పక్కనైనా కూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు. కానీ మనం ఎక్కడ తీసుకున్నా అక్కడ కంటే కొంచెం అమౌంట్ అనేది మనకు బెనిఫిట్‌గా అనేది ఒక 200, 300 అనేది మనకు ఎక్కువ వస్తది. అంతే అంతకు మించి ఏముండదు. ఇక ఇదంతా వద్దు అనుకుంటే మీరు గోల్డ్ స్కీమ్స్ అయినా కట్టుకోవచ్చు. అంటే అది మీ ఇష్టం. కానీ గోల్డ్ స్కీమ్స్‌లలో ఏందంటే ఏ షాప్‌లో కడితే అక్కడున్న మోడల్స్‌లో మాత్రమే తీసుకోవాల్సొస్తుంది. ఇలా కాయిన్స్ గానీ, మీరు బిస్కెట్స్ గానీ ఏదైనా తీసుకున్నా కూడా మనకు నచ్చిన షాప్‌లో మార్చుకోవడానికి ఉండదు. లేకపోతే మామూలుగా గోల్డ్ ఈ బిస్కెట్ ఇచ్చి కరిగిచ్చి మనకు తయారు చేసి ఇస్తారు కదా! వాళ్ళకైనా ఇచ్చి మనం చేపించుకోవచ్చు. కానీ ఏమంటే మనం కొంచెం అమౌంట్ పెట్టాల్సొస్తది. ఇట్లా మనం ఓన్‌గా తయారు చేపించుకుంటే. మీరు గోల్డ్ కాయిన్స్ ఇలా బిస్కెట్స్ గానీ, కాయిన్స్ కానీ తీసుకున్నాక ఇవి 24 ఉంటాయండి. వస్తువులన్నీ ఏ వస్తువైనా 22 క్యారెట్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఏది తీసుకోవాలి, ఎంత వెయిట్‌లో కావాలని మీకు ఒక ఐడియా ఉంటుంది. అది ఒక డైరీలో రాసుకోండి. అలాగే మీరు తీసుకునే ప్రతి బిస్కెట్ గానీ, కాయిన్ గానీ ఏ రోజు రాసుకున్నారు డేట్ అవన్నీ ఆ డైరీలో మెన్షన్ చేసుకోండి. మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. నేను ఏ రోజులో కొన్నాను, ఎంత కొన్నాను, ఇంకా ఎన్ని రోజులలో ఇది కంప్లీట్ చేయాలి నా టార్గెట్ అని మీకు చాలా ఐడియాస్ అనేవి వస్తూ ఉంటాయండి. అలాగే ఎప్పుడైనా కానీ మీకు నమ్మకం ఉన్న షాప్‌లో మాత్రమే తీసుకోండి. అలాగే బిల్ పేపర్స్ కంపల్సరీ పెట్టుకోండి. మీరు కొంచెం ఖర్చులు తగ్గించుకొని ఈజీగానే కొనొచ్చండి. బంగారం ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. తగ్గడం అంటూ జరగదు. మీకింకా గోల్డ్ గురించి గోల్డ్ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నా ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్లి చూడండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇలానే సేవ్ చేసి కొంటాను. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.